బ్రెడ్ ఆమ్లెట్ని ఎందుకు అంత ఇష్టపడతారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కొన్ని ఇష్టాలకి కారణాలైతే ఉండవు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా పెట్టమంటారు కదండి, సర్లే ఏదైనా చేద్దాం, ఇన్స్టెంట్గా క్విక్గా అయిపోయేది ఏంటి అని చూస్తే బ్రెడ్ ఉంది. సర్లే బ్రెడ్ ఆమ్లెట్ వేద్దాం, ఎప్పుడు వేయలేదు కదా అని వేస్తున్నాను. నిజంగా నేను ఎప్పుడు వేయలేదు బ్రెడ్ ఆమ్లెట్, ఇదే ఫస్ట్ టైం అండి. నాకు అసలు బ్రెడ్ ఆమ్లెట్ అంటేనే ఇష్టం ఉండదు. రకరకాలుగా వేసుకుంటారు కదా బ్రెడ్ ఆమ్లెట్, నాకు ఈ స్టైల్ అయితే నచ్చింది. ఇలా చేసి చూద్దామని చేస్తున్నాను. ఇంతకీ నాకే ఇష్టం లేదు బ్రెడ్ ఆమ్లెట్, అందరికీ ఇష్టమే అనుకున్నాను. కానీ ఆర్జేకి కూడా నచ్చలేదు. సగం ముక్క తినేసి నా మొహాన్ని అయితే కొట్టేసింది తినేమని. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఎవరు వదిలేసినా మనమే తినాలి. ఇంట్లో మా అమ్మ తినేది, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తింటున్నాను అనమాట. ఎక్కువగా మనం వండుకొని వేడివేడిగా తినేదానికన్నా వాళ్ళు మిగిల్చిన తినడమే ఎక్కువైపోయింది పెళ్ళి అయిన తర్వాత. ఇంకేం చేస్తాం, తప్పదు కదండి, మరి వేస్ట్ అయిపోతుంది అని మనం కడుపులో పాడేసుకోవడమే. ఎంతమంది ఇలా చేస్తారు ఫుడ్ వేస్ట్ అవ్వకుండా? కామెంట్ అయితే చేసేయండి. ఈ బ్రెడ్ ఆమ్లెట్లో నేను కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఒక 2 ఎగ్స్ అయితే వేసేసాను. చూసారు కదా నా బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఎలా ఉందో. ఎలా వచ్చింది? నాకైతే బాగానే అనిపించింది. చూడ్డానికి నాకైతే ఇష్టం ఉండదు. మీరు ఎలా వేసుకుంటారో కామెంట్ చేసేయండి.